ఏ బి సంఖ్యల జి సిడిని కనుగొనేటప్పుడు మనం R1 R2 అనే రెండు టెంపరరీ వేరియబుల్స్ను తీసుకుంటాం. అందువల్ల R1 అనేది A, R2 అనేది B, అది మనకు శేషం R ఇస్తుంది మరియు భాగఫలం Qను కూడా. అయితే మనకు భాగఫలం ఎలా వస్తుంది? మనందరికీ తెలుసు, R1ను R2తో భాగించినప్పుడు R1 అంటే మరేమీ కాదు R2 ఇంటూ Q ప్లస్ ఒక శేషం R. కాబట్టి R అనేది మరేమీ కాదు R1 మైనస్ R2 ఇంటూ Q. యూక్లిడియన్ అల్గారిథం ప్రాసెస్ ఎలా ఇటరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మనకు శేషం వచ్చినప్పుడు B విలువను R1కు కేటాయిస్తారు. ఆ శేషాన్ని నీకు కేటాయించడం జరుగుతుంది. శేషం విలువ 0 వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మనకు శేషం విలువ 0గా వచ్చినప్పుడు దానికి సంబంధించిన R1 అనేది A, Bల GCD అవుతుంది. ఇచ్చిన ప్రక్రియ నుండి అల్గారిథం ఎలా వ్రాయబడిందో చూద్దాం. ప్రారంభంలో మనం R1ను Aగా, R2ను Bగా తీసుకుంటాము. R2 0 కంటే ఎక్కువగా ఉండే వరకు ఇటరేట్ చేస్తాం. మీరు చూస్తున్నట్లుగా మనం Q కోఎఫిషియెంట్ను లెక్కిస్తాము మరియు మనం ఇంతకు ముందు చర్చించుకున్న విధంగా శేషం R. అప్పుడు R2ను R1కు రీఅసైన్ చేస్తాము. Rను R2కు కేటాయిస్తాము మరియు R2 0 కంటే ఎక్కువగా ఉండేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చివరికి R2 0 అయితే GCD R1 అవుతుంది. ఎప్పుడైతే మనకు రెండు సంఖ్యల యొక్క GCD విలువ 1గా వస్తుందో అప్పుడు మనం A మరియు B అని చెబుతాము.